వస్తుందని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నాం. ఇయాలటి వరకు 119 నియోజకవర్గాలల్లా 5,000 ప్రైజులు ఇస్తా అని చెప్పిండ్రు. ఏ ఒక్క ప్రైజు వచ్చిందా? నేను శివసేన రెడ్డిని అడుగుతున్నా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డిని అడుగుతున్నా, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికన్నా ఒక్కరికన్నా వచ్చిందా? 119 నియోజకవర్గంలో ఒక్క ప్రైజ్ వచ్చినా మీ తెలంగాణ ఆడవిల్ల లెక్క సవాల్ చేస్తున్నా, ఈడనే బోడగుండు కొట్టుకుంటా నేను. ఈ విషయంకి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బాల్మూరు వెంకటే గాని, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గాని సమాధానం ఇయ్యాలే, బరాబర్ సమాధానం ఇయ్యాలని మేము కోరుకుంటున్నాం. మనకేం గిఫ్ట్లు రాలే, కానీ వాళ్ళకి మాత్రం మనకు టోపీలు పెట్టి మోసం చేసినందుకు మస్తు గిఫ్ట్లు ఇచ్చిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏం గిఫ్ట్లు? ఎమ్మెల్సీ చేసి కూర్చోబెట్టిండు. అవునా కాదా? అస్సుంటోడికి రేవంత్ రెడ్డి లాంటి మోసగాడికి చెక్కు పెట్టనీకే మెదక్ పార్లమెంట్లోకి వెళ్ళి మన వెంకట్రామరెడ్డి అన్న వస్తున్నాడు. వెంకట్రామరెడ్డి లాంటోడే రేవంత్ రెడ్డికి కరెక్ట్ మొగుడు. అగో అది వెంకట్రామరెడ్డి అన్న కాలి గోటికి కూడా సరిపోడు. ఎందుకంటారా? అది కూడా వివరణ చేస్తా నేను. ఒక చదువుకున్నోడు, ఒక ఐఏఎస్, మొత్తం మెదక్, మన దుబ్బాకనే కాదు మెదక్ పార్లమెంట్ మొత్తం చెప్ప గల్లీ గల్లీ తెలిసినోడు, మన కోసం పబ్లిక్ కోసం సర్వీస్ చేయాలని ఒక ఇష్టంతోని దిగిండు దీంట్లోకి. మాట ఇస్తే పానమన తీసుకుంటాడు కానీ మాట తప్పడోడు కాదు, మాట తప్పడే తప్పడు. అసుంటోని మనం గెలిపించుకుంటే ఒక్కసారి ఆలోచించండి, మన ఊరు బాగుపడుతుంది, మన గల్లీ బాగుపడుతుంది, మన నియోజకవర్గం బాగుపడుతుంది. ఇసుంటోని రేపు పార్లమెంట్ లో కూర్చోబెడితే మన కోసం కొట్లాడతాడు, బల్ల గుద్ది మరి అడుగుతాడు, మనకు కావాల్సింది తీసుకొస్తాడు, తేడా వస్తే గల్లీల గల్ల పట్టుకొని మరి అడుగుతాడు. అస్సుంటోడు మనకు కావాలి. ఇంకొకడు పువ్వు గుర్తోడు ఏమనంటే ఆయన గురించి మాట్లాడు కూడా బేకార్, టైం వేస్ట్. ఏమంటాడు? అరే వెంకట్రామరెడ్డి ఆయన ఎడికెళ్ళి వచ్చిండో ఏమో, ఆయన ఇది ఊరా, ఆయన ఏమనంటే ఆమె ఇది వాళ్ళ ఊరా, అయిపోతే ఆ ఊరు ఆయనకే ఉన్నట్టు, ఆయనకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి అంటాడు. కష్టపడ్డాడు, ఒక ఉమ్మడి కుటుంబంని అందరు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరు కష్టపడి నంబర్ 1 బిల్డర్ అయిండు. ఇవాళ రేపు పైసలు ఉన్న వాళ్ళు మస్తు పిసినాసోళ్ళు ఉంటారు, ఒక రూపాయి తీయడానికి భయపడతారు. అసంటిది అన్నిటి పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా అని ఒక గట్టి సంకల్పంతో వచ్చినోడిని ఆ పువ్వు గుర్తోడు అట్లా అంటాడు. ఆల్రెడీ మన దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆయనకి బోడగుండు గీసి పంగనామం పెట్టి గాడి మీద ఊరేగించిండ్రు. ఎందుకంటే రైతులకి నాగలు ఇస్తా అన్నాడు, ఎడ్లు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఒక 30 పాయింట్ల చాట భారతం పట్టుకొని తిరిగిండు. బొంగు లేదు, పోషానం లేదు, ఉన్నదే ఉన్నట్టే చెప్తున్నా కదా, ఏమన్నా వేరే చెప్తున్నానా నేను? అసుంటోడికి మన వెంకట్రామరెడ్డి అన్న గురించి మాట్లాడేంత సత్తా ఉంటుందా? కాబట్టి అన్నదమ్ముళ్ళు ఒక్కటే చెప్తున్నా నేను, ఒక్కసారి మోసపోతే తెలియక మోసపోయినాం అనుకుంటాం, మళ్ళా మోసపోయినాం అనుకో. మనకు ఇంటర్వ్యూ చూసిన రేవంత్ రెడ్డిది, ఈ ప్రజలు ఉంటారు అందరికి అవల మాటలు చెప్పాలి, మోసపు మాటలు చెప్తే మోసపోయి బుట్టలు పడతారని అన్నాడు. అంటే మళ్ళా మనం మోసపోయినాం అనుకో, మనల్ని ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి? అవులగాళ్ళు అంటున్నారు. మనం అవులగాళ్ళమా లేకపోతే తెలంగాణ పులులమా? చూపిద్దాం. ఏమంటారు? చూపిద్దామా? इस बार 5 लाख मेजॉरिटी, इस बार 5 లక్షల మెజారిటీతో గెలిపిద్దాం వెంకట్రామరెడ్డి అని. ఎంత మెజారిటీ వినిపిస్తలే? 5 లక్షల మెజారిటీ.
ఇక్కడ ఈ సభ సాక్షిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఎవరైతే మదం ఎక్కాడ కూర్చున్నాడో, అరే లిల్లీపుట్ జానడు లేవు నువ్వు. మా దగ్గర 6 అడుగుల బుల్లెట్, 6 అడుగుల బుల్లెట్ ఉంది. మా హరీష్ రావు అన్న తట్టుకోగలవా అని మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి నీ దుఃఖం బంద్ అయిపోయింది. कांग्रेस तुम्हारा खेल खत्म, दुखनम बंद हो गया. అవునా కదా? కాన్బేరి కొట్టాలా లేదా? కాన్బేరి కొట్టాలంటే డిపాజిట్ రానియకుండా చేయాలి. చేస్తారా? ఎంత మెజారిటీ? 5 లక్షల మెజారిటీతో గెలిపించి మరి చూద్దాం. ప్రతి ఒక్కరం కష్టపడదాం, మన సత్తా ఏందో చూపిద్దాం.